సంబంధించి కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ ఛాంబర్లో నామినేషన్ తీసుకోవడం జరుగుతుందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ ఆర్ఓ వెంకట్రావు తెలిపారు. మే 13వ తేదీన జరగనున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ ఛాంబర్లో కాకినాడ సిటీకి సంబంధించి నామినేషన్ తీసుకోవడం జరుగుతుందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ ఆర్ఓ వెంకట్రావు తెలిపారు. గురువారం ఆయన ఛాంబర్లో విలేకరులతో మాట్లాడుతూ అందులో భాగంగా ఫారం 1 ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసి ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రారంభించడం జరిగిందన్నారు. గురువారం నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ తీసుకోవడం జరుగుతుందని వారు తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. 26వ తేదీన నామినేషన్ పరిశీలన ఉంటుందని 29వ తేదీలోపు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చన్నారు. కాకినాడ సిటీ నియోజకవర్గానికి సంబంధించి మిలిటరీ రోడ్లో శారదాదేవి ఆలయ ప్రాంతంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. నామినేషన్లు స్వీకరించే ప్రాంతానికి 100 మీటర్ల విస్తరణంలో ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. నంబర్ 41 కాకినాడ సిటీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి నామినేషన్ల రిసీవింగ్ అని ఈ రోజు నుంచి మొదలవుతుంది. ఈ నేటి నుంచి 25వ తారీఖు వరకు పబ్లిక్ హాలిడేస్ మినహా నామినేషన్స్ని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నా ఛాంబర్లో తీసుకోవడం జరుగుతుంది. వారికి నామినేషన్ ఇష్యూ చేయడానికి నా ఛాంబర్లోనే మరొక రూమ్లో ఇదే ఆఫీస్లో మరొక రూమ్లో వాళ్ళందరికీ హెల్ప్ డెస్క్ కూడా పెట్టడం జరిగింది. ఆ హెల్ప్ డెస్క్లో వాళ్ళకి నామినేషన్లు సంబంధిత పత్రాలు ఇవ్వడంతో పాటు ఎలక్ట్రల్ రోల్లో వారి యొక్క వివరాలు, అలాగే వారికి సంబంధించిన సింబల్స్కి సంబంధించిన వివరాలు పెట్టడానికి ఆ హెల్ప్ డెస్క్లో ఈ సమయాలు 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉంచుతున్నాం. ఎవరైతే నామినేషన్ వేయదలుచుకున్నారో వాళ్ళు వచ్చి ఆ నామినేషన్ సంబంధిత పత్రాలన్నింటినీ కూడా వాళ్ళు పొందొచ్చు. వారికి నెసరీ గైడెన్స్ కానీ ఎటువంటి కావాలని కూడా హెల్ప్ చేయడానికి మా సిబ్బంది అందరూ కూడా అవైలబుల్గా ఉన్నారు. కాకపోతే నామినేషన్స్ ఇవ్వడానికి వచ్చినప్పుడు 100 మీటర్ల పరిధిలోకి ఇచ్చినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని అందరూ కూడా తప్పనిసరిగా ఆ నిబంధనలు అందరూ గౌరవించాలి, పాటించాలి. వాటిని అమలు చేయడానికి గాను పోలీసు బృందాలు కూడా అన్ని జంక్షన్లో కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నామినేషన్స్ వేయదలుచుకున్న వాళ్ళు పై నిబంధనలు అన్నింటినీ కూడా వాళ్ళు గుర్తుంచుకుని వాటిని అందరినీ కూడా గౌరవించి వాటిని అమలు చేయడంలో సహకరించాలని చెప్పి అందరినీ కోరుతున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే 2 సార్లు ఎవరైతే రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరితో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి పై వివరాలన్నీ నాతో పాటు స్థానిక డిఎస్పీ గారు కూడా వాళ్ళందరికీ వివరించడం జరిగింది. కాబట్టి అందరూ ఎవరైతే నామినేషన్లు వేయించదలుచుకున్నటువంటి అభ్యర్థులు, రాజకీయ పార్టీలు అందరూ కూడా ఈ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడంలో అందరూ కూడా దయచేసి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.